అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్ మీడియా అందరూ కూడా, యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. మీ అందరి సూచనల మేరకు కావలిలో సుపరిపాలన అందించే దిశగా కావలిని ప్రశాంతమైన కావలిలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా, ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా, గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కావలి ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించడం, కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం, మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవడం, ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున, అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని, పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని, పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని, మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం. మంచి పోర్టుఫోలియోలు ఇచ్చి అందరికి కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్ లేనటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మార్చులుగాను, రామనారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా, మన కావలి తరఫున మనందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. మన జిల్లాకి 2 మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, చెప్పిన మాట మీద నిలబడి చెప్పిందే తడువుగా పేదవారిని ఆదుకోవాలి, పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మొట్టమొదట చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న యువత, అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డిఎస్సిని నిర్వహిస్తాను, తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి సంతకం డిఎస్సి మీద 16,387 పోస్టులకి ఈ రోజున దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది. 2014లో కానీ 2016లో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది తప్ప గత 5 సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వైనాన్ని కాలరాస్తూ, ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలనే కాంక్షతో ఈ రోజున డిఎస్సిని నిర్వహించబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబుని కావలి ఫ్రంట్ తరఫున మేము అందరం కూడా అభినందిస్తున్నాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈరోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున రైతులు నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి. రైతులను భయభ్రాంతులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు. అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగును నింపడం కొరకు 2వ సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం.
ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఇది ఒక రైతు పక్షపాతిగా, నేను కూడా ఒక రైతు బిడ్డగా, ఈ మన కావలి నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం, ఈ అందరి 2,43,000 మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో రైతులందరి తరఫున కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కావలిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలాభిషేకం చేశారంటే రైతులందరి యొక్క ఆనందం ఎంతదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. కారణం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చొచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు. మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్ ఆఫీసులో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదానాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఈ సందర్భంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఒక అభివృద్ధి ప్రదాత ముందుకు వస్తే ఎట్టుంటుంది అనేది ఈరోజు రాష్ట్రం ఒక నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటుంది అనేది గత 5 సంవత్సరాల పాలనకి ఈరోజు చరమగీతం పాడుతూ ప్రజలిచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈరోజు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చంద్రబాబును మేమందరం కూడా అభినందిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు. రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి. యువత చదువుకి ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది, ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది, ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతివేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో. కాబట్టి చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు, చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయనే ఆలోచనతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు 3వ సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి. విద్యార్థుల కోసం, భారత పౌరుల కోసం, ఫ్యూచర్ వాళ్ళది, వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది. రేపటి రోజు కోసం, రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం, రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్. అటువంటి నైపుణ్యమైన చదువు అందించాలి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 300 చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు, చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీస్ వ్యవస్థను పెంచడం కొరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భారత పౌరులైనటువంటి విద్యార్థుల కోసం ముందు చూపుతో చూసినటువంటి దాఖలాలు లేవు. మనం ఎదిగాము, ఓటు బ్యాంకుగా మార్చుకుందామని చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి, పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి, వాళ్ళు జీవితంలో ఎదగాలి. కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటిది ఎడ్యుకేషన్ వ్యవస్థ. అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుందనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావలి నియోజకవర్గం తరఫున, కావలి ప్రజలు, కావలి యువత, కావలి
భవిష్యత్తు తరాలకు చెందబోయే అందరి తరపున కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము అందరూ కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావులలో అందరూ కూడా పాలాభిషేకంతో స్వచ్ఛమైన పాలతో నిర్మలమైన మనస్సుతో అందరూ ప్రజలు అభినందించినారు. మేమందరం కూడా కావలి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన బీజేపీ తరఫున అందరూ కూడా ఈరోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, పేదవాడు పల్లె నుంచి బస్ ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిర్వీర్యమైపోతున్న పల్లెలు, పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతకడం కోసం స్వీపర్లు గాను, బేల్దారి మేస్త్రులు గాను, బేల్దారి పళ్ళుకు రోజువారీ మోటార్లు మోసేందుకు నిరంతరం కూడా పల్లె నుంచి పేదలు అందరూ కూడా టౌన్కి వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు, అదేవిధంగా టౌన్లో వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట హోటల్కి వెళ్ళి అన్నం తినేదానికి ఆర్థిక స్తోమత లేక అలమటిస్తూ పస్తులుండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి, పౌష్టికాహారంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళకి అన్నాన్ని అందించాలని ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసతత్వమైనటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు. కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష సాధింపుతో ఈరోజు అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి పోయిన 5 సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఈరోజు ధనవంతులు పెట్టిన హోటల్లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాలు రాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు నింపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి, పేదవాళ్ళని హక్కును చేర్చుకోవాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా, ఒక మంచి మనసున్న రాజుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అన్నా క్యాంటీన్లు. త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా కావలిలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎంఆర్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు ఈ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేస్తూ అటువైపు కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా తెరిసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి, జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండు వైపులా పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. వారి దీవెనలే ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్ష, వాళ్ళ ఆశీర్వాదాలు ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం బీజేపీ తెరచడానికి పట్టం కట్టింది. వాళ్ళ వెలుగును నింపడం కొరకు తప్పకుండా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.